రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు కేసును అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని కూడా ఆదేశించింది. ఎన్డీఏసీ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కూడా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ దీపిక. ఇటు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి హైకోర్టులో ఈ రోజు కొద్దిసేపటి క్రితం విచారణ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లకు ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ అర్హత లేదంటూ కూడా వాదించాడు. అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పై చర్చించిన విషయాన్ని కూడా ఏజీ కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు కూడా అడ్వకేట్ జనరల్ అయితే తెలపడం జరిగింది. అంటే గతంలో ఏదైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత ఇటు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇటు అసెంబ్లీలో చర్చిస్తామంటూ కూడా మొదటగా ఇటు ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే మొన్న ఏదైతే ఈ అసెంబ్లీ జరగక ముందే హైకోర్టుకి ఇటు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఏకపక్షంగా ఏదైతే ప్రభుత్వం తయారు చేసిందంటూ కూడా దానిపై స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి నిన్న ఈ రోజు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో మొన్న జరిగిన చర్చల్లోని ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి సిబిఐకి అప్పగిస్తామంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్న అత్యవసరంగా దీన్ని విచారించాలంటూ కూడా ఇటు హరీష్ రావు, కేసీఆర్ మరోసారి పిటిషన్లు అయితే మూవ్ చేశారు. కానీ నిన్న ఏదైతే హైకోర్టు మాత్రం ఈ రోజు దీనికి సంబంధించి విచారణ చేపడతామంటూ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి విచారణ అయితే జరిగింది. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ వచ్చేసి ఇటు కేసీఆర్ అలాగే హరీష్ రావు మధ్యంతర పిటిషన్ లో అర్హత లేదంటూ కూడా ఆయన అయితే వాదించారు. అలాగే అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పై చర్చించారు తప్ప ఎలాంటి ఏదైతే చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇటు ఏజీ కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. ముఖ్యంగా పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పుడు హైకోర్టు ఏదైతే తీర్పు అయితే ఇచ్చింది. వెకేషన్ తర్వాత దీనికి సంబంధించిన వాదనలు వింటామంటూ చెప్పింది. అలాగే ఈ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చూసుకున్నట్టయితే ఇటు అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న నేతలు ఏదైతే దీనికి సంబంధించి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు అయితే సూచించింది. అంటే ప్రస్తుతం వెకేషన్ ఉంది కాబట్టి వెకేషన్ తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు అయితే వాదనలు వింటానుంది. దీనికి సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 7కు కూడా వాయిదా వేసింది. అలాగే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు పీసీ కమిషన్ అంటే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్టు ఇది మొత్తం ఫేక్ అంటూ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర రోకోలు, ధర్నాలు అలాగే బైక్ ర్యాలీలు చేయాలంటూ కూడా ఇటు ఇప్పటికే కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ రిపోర్టు అసలు అంటే 7వ తారీఖున దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టి అసలు సిబిఐకి ఈ కేసు వెళ్తాదా లేదా అన్నది అయితే మనం చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోని ఇటు తెలంగాణలోని సిబిఐ విచారణ జరగకూడదంటూ కూడా సిబిఐ నిషేధించింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి అంటే కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పుడు కమిషన్ వేసి దాని రిపోర్ట్ తీసుకుంది కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో కూడా సుమారు 10 గంటల పైన ఈ కాళేశ్వరం పైన చర్చ జరిగింది. ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతల మధ్య మాట యుద్ధం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సిబిఐకి ఇస్తామంటూ కూడా సంచలన ప్రకటన చేయడంతో కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇది సిబిఐకి ఎంక్వైరీకి ఏదైతే ఇప్పుడు హైకోర్టు అనుమతిస్తా లేదనేది అయితే మనం వేచి చూడాల్సింది. ప్రస్తుతం ఏదైతే ఇటు విచారణ పూర్తయ్యే వరకు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీపిక, థ్యాంక్ యూ కుమార్.